విద్యావేత్త ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు 87వ వర్ధంతిని ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం వద్ద గల రఘుపతి వెంకటరత్న నాయుడు విగ్రహం వద్ద ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావు, యూటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి ప్రభాకర్ వర్మ, కె సత్యరాజులు, వెంకటరత్న నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన వెంకటరత్న నాయుడు కాకినాడ పీఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆంధ్రలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారని, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. అనాథ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన మహనీయుడు అన్నారు. మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తారని తెలిపారు. రఘుపతి వెంకటరత్న నాయుడు స్ఫూర్తిని నేటి తరంలో కొనసాగించడానికి ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బసవ ప్రభాకరరావు, రంగనాయకులు, చిట్టిబాబు, ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు సిహెచ్వి రమణ, ఆర్ జయప్రకాష్, సిహెచ్ ఆశీర్వాదం, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, పల్వెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ రకమైనటువంటి ఉదార స్వభావం నాయుడు గారిది. శీతాకాలంలో పిల్లలకు దుప్పళ్ళు కప్పితే అవి చెదిరిపోతుంటే వెళ్ళడం, ఆ రాత్రులు లాంతర్ పట్టుకెళ్ళి ఆ దుప్పళ్ళు చదరడం. వాళ్ళు ఎవరంటే వీళ్ళు అనాథులు, అక్కడక్కడ పార్కులను అక్కడ పడేసిన పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి పెంచి వాళ్ళని చూసే విధానం. ఒకసారి వాళ్ళు ఆ ఇంటి పక్కన అనాథ శరణాలయం పక్కనే అరుసులో వాళ్ళు కప్పలు వండుకున్నారు సంక్రాంతికి. ఆ వండుకోకున్న సమయంలో వీళ్ళు ఆసక్తిగా గోళ్ళు ఎక్కి చూస్తున్నారు. అప్పుడు నాయుడు గారు రావడం జరిగింది. నాయుడు గారు ఏంటి అలా చూస్తారా, వీళ్ళు కూడా వెళ్ళిపోతే అక్కడ కప్పల అరుసులు వండుకోవడం, ఆ వాసన ఆయన చూసి వేరే మీకు ఏం కావాలంటే మాకు జిలేబీ కావాలని ఉంది. వాళ్ళందరికీ కూడా జిలేబీ కొనుకొచ్చి అలా తినండి అని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకోకపోతే అనేకమైన చెప్పొచ్చు నాయుడు గారి గురించి. అంచేత ఆయనకి మరి నివాళులు అర్పించి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తే బాలక వర్గాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తులందరినీ కించపరిచే విధంగా వాళ్ళ పోస్టింగ్లు ఉంటా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు దేశ నాయకుల మీద బురద చల్లడం కార్యక్రమం బహుశా పూర్తయినట్టుంది. గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, వీళ్ళందరి మీద బురద చల్లే కార్యక్రమం అయిపోయినట్టుంది. ఇప్పుడు సంఘ సంస్కర్తల మీద పడ్డారు. ప్రస్తుతం రాజా రామ్మోహన్ రాయ్ మీద విపరీతమైన ట్రోల్ చేస్తూ రాజా రామ్మోహన్ రాయ్ విదేశీ బ్రిటిష్ వాళ్ళ అనుకూలుడని, లేదా క్రైస్తవ మతం తీసుకున్నాడని, హిందూ మతం ద్వేషని రకరకాల పోస్టింగ్లు పెడుతున్నారు. బహుశా ఆ వరుసలో రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కూడా భవిష్యత్తులో ఉండొచ్చు, గందుకూరు వీరేశలింగం గారు. అది ఇలాంటి దాడిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అభ్యుదయ శక్తులన్నీ కూడా ఏకమయ్యి అటు సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కానీ ఆ వ్యక్తులు గతంలో చేసిన కంట్రిబ్యూషన్, ఈ సమాజానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్ మరోసారి చర్చించవలసిన అవసరం ఉంది. ఆ పని ప్రజా సంఘాలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి వర్ధంతి నివాళి అర్పిస్తూ శరణంలోని మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడంలో మంచి కృషి చేశారు. అటువంటి వ్యక్తి త్యాగాలని ముందుకు తీసుకుపోవడానికి రఘుపతి వెంకటరత్న నాయుడు స్టడీ సర్కిల్తో ప్రతి నెల సామాజిక అంశాల మీద చర్చ నడుపుతున్నాం. అయితే ఈనాడు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్యానికి బీటల వారి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఈనాటి దేశంలో కనపడుతున్నాయి. ప్రజాస్వామిక దేశంలో ఒక అభిప్రాయాన్ని వెలిపుచ్చడంలో కానీ, లేదా ఒక సామాజిక దృక్పథాన్ని అవలంబించడంలో కానీ చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. నేటికి కుల వివక్షత, మతాధారితమైనటువంటి కార్యక్రమాలు ప్రచురిల్లుతున్నాయి. ప్రజల మధ్య అశాంతి నెలకొల్పేటటువంటి చర్యలు పెద్ద ఎత్తున విచ్చుమీరుతున్నాయి. ఈ సందర్భంలో నేటి యువత వెంకటరత్న నాయుడు గారి ఆశయాలని కొనుక్కిపుచ్చుకుని మరింత ఈ సమాజంలో ఐక్యత తీసుకొచ్చి ఈనాడున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడడానికి అందరూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చెప్పారు. మనం ఇంకా 87 సంవత్సరాలైనా కూడా రీచ్ అవ్వలేకపోయామంటే ఒక బాధాకరం అని చెప్పాలి. చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో ఈ సర్కిల్ అయినా సరే ఈ కమిటీ అంతా ఏర్పాటు చేసి ఈ జిల్లాకి ఒక గుర్తింపు పట్టుకొచ్చింది. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకోసమంటే భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాలు జీవించడం కోసం
భావితరాల్లో ఒక మౌలిక సదుపాయాలు అందుకోవడం కోసం ఎన్నో విషయాలు చెప్పిన దాన్ని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో కూడా వెనకబడ్డాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా రఘుపతి వెంకటరత్న నాయుడు గారిది వర్ధంతు జయంతు చేసుకుంటా ఉన్నాం. మరి పెద్దలందరికీ కూడా 43 సార్లు అనుకున్నాం, మనంతా కూడా కమిటీ అంతా కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు వారోత్సవాలు జరపాలా, తప్పకుండా ఒక బుక్ వేసి రాబోయే తరాలకి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మరి ఏదైతే మాట్లాడారో అన్నీ కూడా మీకు తెలుసు. వాటిని బుక్లో పొందుపరిచి ప్రజలకి సామాన్యులకి అందరికీ అందియాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కీర్తిశేషులు రఘుపతి వెంకటరత్న నాయుడు గారి 80వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తిశేషులు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయమన్నది ప్రాంతవాసిగా మరి అదృష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆనాటికి ఉన్నటువంటి సంఘంలో నుండి రుగ్మతల పైన ఆయన పోరాటం చేసినటువంటి మంచి సంఘ సంస్కర్త. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో మరి బాలికలకు ప్రత్యేకమైన స్మృతి ఇచ్చి ఆయన కాలేజీలో చదివించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మరి వేషవృత్తిని నివారించాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం జరిగింది. ఆ రకంగా ఆయన మంచి సంఘ సంస్కర్తగా ఈ ప్రాంతంలో చేసే సేవలు మనందరూ కూడా గర్వించవచ్చు. మరి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆర్యన్ స్టడీ చెప్పి నిర్వహిస్తూ మరి ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని అని తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం హాజరైనటువంటి రాష్ట్ర పూర్వ కార్యదర్శి పూర్వ కార్యదర్శి ఏదో చాలాసార్లు అన్నారు. అది ఎవరెవరు దృష్టిలో ఉంటుంటుంది ఏమనేది ఒక షెడ్ ఒకటి కలెక్టర్ చేయాలని అనుకున్నారు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పైన తడిసిపోకుండా అలాగే రచ్చిపోతుంది పెయింట్ అది వేయాలి. అది కార్యక్రమం చేయాలనేది రఘుపతి వెంకటరత్న నాయుడు గారు స్టడీసరికి ఆర్వీఎస్ స్టడీసరికి ఏర్పడించిన ప్రతి నెల కూడా మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొదటిసారి మనం చేసినప్పుడు రాజలక్ష్మి గారిని రఘునందన్ గారి మనవరాలని పిలిచి లోగో ఆవిష్కరించి మన కార్యక్రమం నిరంతరం చేస్తున్నాం. అయితే బహిరంగంగా మనం జనాలు సమీకరించలేకపోతున్నాం. ఏదో గారు చెప్పినట్టు ఇప్పటివరకు మనం మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా ఈ స్టడీ సర్కిల్ ఎక్కువ మంది ఆదరయ్యేలాగా ఆయన కార్యాచరణకి ఆయన అనుచరులుగాను ఆయన ఫాలోయర్స్గా తయారయ్యేలాగా మనం ఈ కార్యక్రమాన్ని రఘుపతి వెంకటరత్న వర్ధంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమం జరపాలని పెద్దలందరినీ కోరుతూ ఇచ్చిన పెద్దలందరికీ రామేశ్వరరావు గారికి దేవదాస్ గారికి నాయకత్వాన్ని సీఈటీ నాయకత్వం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.